మన కొల్లూరు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. తర్వాత మోదీ చంద్రబాబు ఇద్దరు కలవడం ఇదే తొలిసారి. 2014లో పొత్తుతో వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ 3 పార్టీలు పొత్తుతో వెళ్తున్నారు. పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు మోదీ కలవటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఒకే వేదిక పైన ముగ్గురు నేతలు కనిపిస్తున్నారు. ఏం మాట్లాడతారు అనేది, ప్రధానంగా మోదీ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. 2014లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక హోదాకు సంబంధించిన పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ బీజేపీకి దూరమైంది. మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత పొత్తు కోసం ప్రయత్నాలు చేశారు. పొత్తు కుదురుతుందని ఊహాగానాలు ఉన్నప్పటికీ చివరిలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పొత్తు కుదిరింది. పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు మోదీ కలవడం ఇదే తొలిసారి. పొత్తు కుదిరిన తర్వాత చంద్రబాబు మోదీ ఒక వేదిక పైన కనిపిస్తున్నారు ముగ్గురు నేతలు కూడా. సభా ప్రాంగణం దగ్గరకు మోదీ చేరుకుంటున్నారు. ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చేరుకున్నారు. అభివాదం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. హెలికాప్టర్ దగ్గరకు లోకేష్ వెళ్ళి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అక్కడ కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మనకి కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మనకి కనిపిస్తున్నారు. అదే వేదిక పైన పురంధేశ్వరి కూడా కనిపిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం చంద్రబాబు పురంధేశ్వరి ఒక వేదిక పైన కనిపించటం. బీజేపీ ఏపీ